చూడనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను. ఏమంట? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేశాయంట? మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే దేవుడు నీ ప్రార్థన, నీ మొరను వినక ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు వినటం లేదు అంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ దోషములు మీ పాపములు దేవునికి మీకు అడ్డు. హల్లెలూయ. అడ్డు. ఈ దోషం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం అనగా మరి ఆజ్ఞాతిక్రమము లేదా పదాజ్ఞలు మీరినప్పుడు దాంట్లో అంటే ఆజ్ఞాతిక్రమం. మన జీవితంలో ఇప్పుడు మనం చూస్తే నిజంగా మరి మనము పాపులమై ఉన్నామా అని ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి. ఆయన రక్షించాడు. అయితే ఇప్పుడు మనము మరి ఆ పాపాలు మనం చేస్తున్నామా? క్రీస్తు నమ్ముకున్న వాళ్ళము చేస్తున్నాం. అబద్ధం ఆడద్దు అన్నాడు, ఆడుతున్నాం. నరహత్య చేయకూడదు అన్నాడు, చేస్తున్నారు. తర్వాత వ్యభిచారము చేయొద్దు అన్నాడు, చేస్తున్నారు. ఈ పదాజ్ఞల్లో ఏవైతే ఉన్నావో వాటినే మనం చేస్తూ ఉన్నాం ప్రతిరోజు మన జీవితంలో. మనుషులు మోసం. అయితే మరి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తు మరణం వృధా కావాలా? క్రీస్తు ప్రేమ వృధా కావాలా? క్రీస్తు మనస్సు వ్యర్థమైపోవాలా? మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఈరోజు? సంఘం ఏం చేస్తుంది? నిద్రపోతుంది కదా. మనకు నిద్రనే వస్తుంది. వాక్యం వినేటప్పుడు అందులో ఉన్నటువంటి మరి ఆ సత్యాన్ని వెతకాలి మనం కదా. బంగారాన్ని మరి ఆ మట్టిలో దాన్ని వడగట్టి చాలా సేపు ఆ నీళ్లను ఆ మట్టిని వాళ్ళు శుద్ధి చేసి చివరకు అడుగున కొంచెం బంగారం వస్తే అవన్నీ సేకరించి తర్వాత అవన్నీ కూడా మరి బాగా మరిగించి దాంట్లో నుంచి మరి ప్యూర్ గోల్డ్ని వాళ్ళు బయటికి తీయడం జరుగుతుంది. చాలా పెద్ద ప్రాసెస్ అది. సో దాన్ని ఎంత శ్రద్ధగా వారు మరి వెతుకుతారు. వెండిని వెతికినట్టు, బంగారంను వెతికినట్లు. మరి ఎందుకు దేవుని వాక్యాన్ని వినడానికి మనము ఇష్టపడం? ఎందుకు అది మనకు ఒక సోదిలాగా, లేకపోతే అది మనకు భారంగా మనం ఎందుకు ఫీల్ అవుతాం? ఎందుకో చెప్పనా? నీ మనసు సిద్ధంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు వాక్యమును ఆయన వెదజల్లుతాడంట, ఆయన సత్యాన్ని బోధిస్తాడంట. మరి ఆ సత్యాన్ని మనం గ్రహించే జ్ఞానము మనం పొందినప్పుడే దేవుడు మనకు బోధిస్తాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? మీ దోషములు మీ పాపములు మరి దేవునికి అడ్డుగా ఉన్నాయంట, ఆయన ముఖమును మరుగుపరిచాయంట. అందుకే ఆయన నీ ప్రార్థన ఆలకించటం లేదు, అందుకే నీ జీవితం మారటం లేదు ఈరోజు. అయితే ఈరోజు మనం ఏమి చేయాలంటే, క్రీస్తు మనస్సును మనము కలిగి ఉండడం ద్వారా మనము ఈ దోషములు ఈ పాపములు అనే వాటికి మనం పూర్తిగా దూరం అయిపోతాం. మన జీవితంలో క్రీస్తును పోలి క్రీస్తు మనస్సును కలిగి మనం బ్రతకగలిగితే నిజంగా మన జీవితము ధన్యము. ఎందుకంటే క్రీస్తు వచ్చి మన కొరకు మరణించి ఆయన మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయుటకు ఒక మార్గాన్ని ఆయన వేసిపోయినప్పుడు మనం ఆ మార్గంలో వెళ్ళాలి. కానీ మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు నాలాంటి దైవజనులు మరి ఏం చేస్తారు? గద్దిస్తారు, కేకలు వేస్తారు. అవునమ్మా? అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గద్దింపును కొంచెము మనం గ్రహించే మనస్సును మనము కలిగి ఉండాలి. అప్పుడు నిజంగా ఒకవేళ మన దారి తప్పిపోయినా తిరిగి ఆ దారిలోనికే మనము వస్తాం. అప్పుడు మనకు ముందుగా ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట ఉంటుంది, మేకలు గొర్రెలు. మేకలకేమో
గొల్లవాడు వెనకాల ఉంటాడంట కర్ర పట్టుకొని, గొర్రెలకేమో ముందు ఉంటాడంట. ముందు ఆయన నడుచుకుంటూ పోతే ఈ గొర్రెలన్నీ ఆయన వెంబడించుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక గొర్రె ఆయన వెంబడిస్తే దాని వెనకాల పడి అన్నీ వెళ్ళిపోతాయి. మరి మనము ఈరోజు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా క్రైస్తవులను గొర్రెలను ఎక్కిరిస్తూ ఉన్నారు కదా, మంచిదే. కానీ గొర్రె స్వభావము ఎవడికి లేదండి కదా. గొర్రెలు కషాయాన్ని కూడా నమ్ముతాయంట, వాడిని ఎంటనే పోతాయి. వాడు తీసుకుపోయి కటిక షాప్కి తీసుకుపోయి దాన్ని నరకేస్తాడని కదా తెలియక నమ్మి వెంటబోతూ ఉంటాయి. మనము కూడా అట్లనే సాతానుడు మనల్ని ఎటు నడిపిస్తట్టు మనం వెళ్ళిపోతా ఉన్నాం. గుర్తించాలి, మన ముందున్నది క్రీస్తా అపవాద, మనం వెంబడిస్తున్నది క్రీస్తునా అపవాదినా. మనం ఈరోజు ఏం చేస్తున్నామో మరి ఆ పనులను బట్టి చెప్పొచ్చు మనం వెంబడిస్తుంది క్రీస్తునా అపవాదినా. ఒకవేళ మన పనులన్నీ సరిగ్గా ఉంటే కనుక మనం క్రీస్తుని వెంబడిస్తున్నట్టు. నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన జీవితాన్ని వాక్యము ద్వారా కడుగుతూ ఉంటాడు, పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాడు, మార్చుకుంటూ ఉంటాడు. ఒక నూతనమైనటువంటి మరి స్వభావాన్ని ధరించుకొని యేసుక్రీస్తు మనస్సును కలిగి రూపాంతరము చెంది క్రీస్తు వలె మారుతాడు. హల్లెలూయ, హల్లెలూయ. అప్పుడు మనం ఈ లోకములో దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా మనం బ్రతకొచ్చు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు దానికోసమే తపన పడుతూ ఉన్నాడు. కానీ సాతానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మరి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రకటన గ్రంథం 12:10 ఒక్కసారి మనం చదువుదామండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట. పరలోకము నుండి ఒక గొప్ప స్వరము వినపడుతుందంట. ఏమని? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. వీడేంటంటే వీని పని ఏంటంట? వీని పని రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది అని ఇక్కడ రాయబడి ఉంది. వాడు చేసే పని నేరం మోపుతూ ఉంటాడు అన్నమాట. సో మనము చేయాల్సింది ఏంటి అంటే, వీడు రాత్రింబగలు కూడా పని చేస్తూ ఉంటాడు. మనం రోజులో కొంత సమయము దేవునికి ఇస్తే, వాడు రాత్రింబగలు కాదు 365 రోజులు వాడు ప్రయత్నం చేసినా నీ రెంట్గా కూడా ముట్టుకోలేడు వాడు కదా. నీ జోలికి వాడు రాలేడు. నీ జీవితంలో వాడు నిన్నేమీ చేయలేడు. మరి మనం అలాంటి మనస్సును మనం ఈరోజు పొందుకోవాలా, కలిగి ఉండాలి కదా. మన మనస్సు మనల్ని తప్పుదారి తీసుకుపోయింది ఇంతకాలం. అదే యేసుక్రీస్తు మనస్సు మనం కలిగి ఉంటే కనుక సరైన మార్గంలో వెళ్తాం, సరైన నిర్ణయాన్ని తీసుకుంటాం, సరైన మాటలు మాట్లాడతాం, మన జీవితాలను మనము తగ్గించుకుంటాం, సరి చేసుకుంటాం. హల్లెలూయ. ఎందుకంటే ఎప్పుడు ఆయన నీ హృదయంలోనే ఉంటాడు కాబట్టి నీతో మాట్లాడుతాం, ధైర్యపరుస్తూ ఉంటాడు. మరి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, దేవుడు మనం ఈరోజు ఆయన హెచ్చరిస్తున్నాడు, ఆయన మీకు తోడై ఉన్నాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీకు ఎల్లప్పుడూ ఆయన తోడై ఉంటాడు, బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చింతపడడానికి వీలు లేదు, భయపడడానికి వీలు లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా.